నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము జనగామ నుండి సూర్యాపేట పోయే దారిలో మనకు జనగామ నుండి 18 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకు ఎడమవైపున మనకు బంజరా అనే గ్రామం ఉంటుంది. ఆ బంజరా ఇక్కడి నుంచి రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ బంజరను ఎందుకు ఉటంకించవలసి వస్తుందంటే, ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ బంజరలో అక్కడ ఒక శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని సంక్రాంతి పండుగ నాడు ఇక్కడ బంజరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు చక్కగా ఒక బ్రహ్మాండమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ మల్లన్న స్వామి యొక్క జాతరను జరుపుకుంటారు. అయితే మనం ఇప్పుడు వెళ్ళేసి ఆ జాతర యొక్క గుడి యొక్క స్థితిగతులను మరియు విశేషాలను తెలుసుకుందాం రండి. ఈరోజు మనము చెప్పినట్లు ఇప్పుడు జనగామ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో, జనగామ నుంచి సూర్యాపేట దారిలో 18 కిలోమీటర్లో గ్రామం ఉంటుంది. అక్కడ మనము ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది. అయితే ఆ దేవాలయం యొక్క విశేషాలు అక్కడ ఉన్నటువంటి పూజారి తోటి అడిగి తెలుసుకుందాం రండి. రాజు మనము ఇంతవరకు చెప్పుకున్నట్టు బంజరా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ
జోగు భిక్షపతి గారు మాజీ ఈ ఎంపీటీసీ పెద్దమట. మాజీ ఎంపీటీసీ పెద్దమడూర్ వారి చేత ఈ యొక్క బంజారా దేవస్థానం గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. అయితే దీన్ని నిర్వహించే క్రమంలో భాగంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ విషయాలన్నింటినీ అతను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈ యొక్క బంజారా మల్లికార్జున స్వామి యొక్క స్థాపన లేకపోతే ఆ మొదటి నుంచి ఎవరు గుర్తెరిగారు, ఇది ఎప్పటి నుంచి ఇది పూజలు జరుగుతున్నాయి, ఆ విషయాలు, దీని పూజను నిర్వహించే వాళ్ళు ఎవరు, దాన్ని పూర్తిగా ఏ సంవత్సరానికి సంక్రాంతికి వస్తుందని చెప్తుంటారు కదా, ఆ యొక్క వచ్చినప్పుడు ఇక్కడ జరిగే విశేషాల గురించి టోటల్గా చెప్పండి సార్. సార్ మాది పెద్దమట గ్రామం, జోగు భిక్షపతి నా పేరు. మా ముత్తాత గారైన జోగు కోమరప్ప గారు, అతడు అంటే మా బావులు ఇక్కడనే ఉంటాయి, మా వ్యవసాయ బావులు. మా తాతగారు పశువులను కాపుకుంటూ ఇక్కడ ఇదంతా బండ ప్రాంతము. అయితే ఇక్కడికి వచ్చి నిద్రపోయిందంట. అంటే మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము. మా తాతగారు పండుకోగానే ఆ మల్లికార్జున స్వామి కలలో వచ్చి, కోమరప్ప గారు మీరు ఇక్కడ ఈ దేవాలయాన్ని నిలుపు, ఎందుకంటే ఇది ఒక శివాలయంగా ముందు ముందు చాలా ప్రజల చేత కొలువబడుతుంది, ఆ పూజలు అందుకోబడుతుంది అనగానే మా తాతగారికి పూనకం వచ్చిందంట. ఆ పూనకం రాగానే ఆ తాతగారు లేచి ఒక 4 బండలు తీసుకొచ్చి ఆ 4 బండలు ఒక గుడిలాగా పెట్టి తంగడు పూలతోని పూజలు స్టార్ట్ చేసినట్ట. అదే క్రమంలో కొద్దిగా ప్రతి ఆదివారం బుధవారం పూజలు చేస్తుండేవాడట. ఆదివారం రోజు పబ్లిక్ బాగా వచ్చేవాళ్ళంట. అయితే ఎవరికైనా పిల్లలు కాకుండా సంతానం లేకుండా వాళ్ళకి ఏ బాధలున్నా అన్నీ చేస్తుంటే, అయితే ఇదో మహిమగల్ల దేవుడు అని ప్రజలు కూడా చాలా నమ్మకంతో, సేమ్ విగ్రహం కూడా కొమరవెల్లి మల్లన్న ఐలవోన్ మల్లన్న లాగా ఉంటుంది. కాబట్టి మా తాతగారు తర్వాత ఆయనకు పూనకం వచ్చేసింది. ప్రతి అందరికీ ఆపద ఉన్న వాళ్ళకు ఏమన్నా జబ్బులు వచ్చినా జబ్బులు నయమవుడు, సంతానమవుడు, ఇవన్నీ చేయడం వల్ల అందరికి మా తాతగారి మీద నమ్మకం ఏర్పడగానే మా తాతగారు చిన్నగా దాన్ని ఏం చేసిండంటే, ఆయన సొంత ఖర్చులతోని అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక గుడి, ఒక పుట్టమన్నుతోని. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ కొమరవెల్లి మల్లన్న ఐలవెల్లి మల్లన్న ఎట్లుంటారంటే అది రాతి విగ్రహాలతోని ఉంటాయి, కానీ ఇది అట్లా కాదు, ఒక పుట్టమన్నుతోని ఆయనే దాన్ని నిలిపిండు. అది ఎందుకంటే అందరి నుంచి పుట్టమని అనుకోరు, చాలా మంది ఇది రాతి విగ్రహం అనుకుంటారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని పుట్టమట్టితో తయారు చేసిన పుట్టమట్టే, కానీ దాని మీద పెయింట్ వేయడం, కానీ మాత్రం లోపల పుట్టమని రాతితో కాదు, పుట్టమన్నితో తయారు చేసి తర్వాత అలా. అయితే అదే ప్రతి ఆదివారము పూజలు చేస్తుంటే భక్తజనం మన ఎక్కువైపోయి, అయితే దాన్ని క్రమేపీ ఏం చేసిండంటే, ప్రతి భోగి నాడు బోనాలు చెల్లించడము స్వామివారికి. సంక్రాంతి నాడు ఓ జాతరలాగా మొత్తము చుట్టుపక్కల ఒక 4-5 మండలాల పబ్లిక్ వచ్చి సంక్రాంతి నాడు మొత్తము పూజలు జరుగుతుంటాయి. భక్తజనం వచ్చి అశేష జనము దర్శించుకోబడుతుంది. కానీ అలాగనే మా తాతగారు దాన్ని అంచెలంచెలుగా చేసుకుంటూ వాళ్ళ కుమారులైన వాళ్ళ వాళ్ళ కుమారులు ఇద్దరు, మా తాతలు, మా కొమరప్పకి 2 కొడుకులు, ఆయన రామయ్య మల్లయ్య అని. వాళ్ళ కడుపులో మా నాన్నలు పుట్టి, మా పెద్ద నాన్న చిన్న వాళ్ళ కడుపులో మేము. ఇప్పటికి 190 సంవత్సరాల చిల్లర, 195 సంవత్సరాల చరిత్ర గుడి ఇది. దాన్ని మేము కూడా కొంచెం అంచెలంచెలుగా దాన్ని కొంచెం మార్చుకుంటూ వచ్చినాము. ఇప్పటికీ జనము చాలా అది రావడం జరుగుతుంది. చుట్టుపక్కల ఏ గ్రామాల నుంచి వస్తారు? దాదాపు గుండాల, లింగాల్ గన్పూరు, జనగాము, దేవరుప్ల, పాలకుర్తి, ఈ పక్కపక్క మండలాలు, మండలాలు కొంతమంది పాత భక్తులు కూడా కరీంనగర్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. కానీ ఆ దేవుడి మీద అంత నమ్మకం పోయింది. కానీ మాకు కూడా ఆ దేవుని నమ్ముకుంటూ మాకు కూడా అన్ని మంచిగా జరుగుతున్నాయి. కానీ ప్రజలకు కూడా మేము ఇంకా సౌకర్యాలు అందించడానికి ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వం తరఫున కానీ తీసుకోలేదు. మాకు తోచింది మాకున్న వరకు మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా కూడా ప్రభుత్వం ఏమన్నా సాయం చేయగలిగితే ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము. అయితే మీరు ఈ చుట్టూరు ఏంటి తిరగడం జరుగుతుందా, బండ్లు తిరుగుతాయా, ఎట్లా? అది సార్ ఒకటే అప్పుడు అంటే మొన్న అంటే ఒక 2 years బ్యాక్ వరకు అప్పుడు మనకు ఈ ఎద్దులు, ఎడ్ల బండ్లు ఇవన్నీ ఉండడం వల్ల అందరూ మంచిగా అలంకరించుకొని అంటే అది ఆ ఇడ్లకు పూజలు కుంకుమ కల్లుకొని బండ్లకు పూజించుకొని చుట్టూ తిరిగేవాళ్ళు. కానీ క్రమేమా ఆ బండ్లు అనేవి తగ్గిపోయినాయి. మొత్తం ట్రాక్టర్లు, వెహికల్స్, కార్లు ఇవే తిరగడం జరుగుతుంది, డీసీఎంలు ఇవి జరుగుతుంది అన్నట్టు. అయితే మీరు ఇప్పుడు ఈ బంజారా గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తజనం వచ్చేసి మొక్కుకున్నట్లయితే వారికి కోరుకున్నటువంటి కోరికలు చక్కగా తీరుతున్నాయి. సంతానం కాకుండా సంతానము, వాళ్ళు ఎవరన్నా బాగా లేకున్నా అని వాళ్ళకు ఒక నమ్మకం అనేది అయిపోయింది. దానివల్ల భక్తులు అనేది క్రమేపణ రోజుకింత పెరిగిపోతున్నారు. ధన్యవాదాలు సార్. కదా ఇప్పుడు మనకు జనగాం నుంచి
ఈ సూర్యాపేట రూట్లో ఉన్నటువంటి బంజారా గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానంలో చుట్టుపక్కల చాలా మండలాల నుంచి భక్తులు వచ్చేసి ఈ యొక్క స్వామిని మొక్కుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చక్కని మనం మొక్కినట్లయితే ఆశీస్సులు ఉంటాయి. స్వామి మనం కోరిన కోరికను తీర్చుతాడు స్వామి అని చెప్పేసి ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ నాడు వచ్చేసి దేవస్థానము ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ యొక్క నిర్వహిస్తున్నారో దీన్ని జోగు భిక్షపతి గారు వాళ్ళ తాతలు 190 సంవత్సరాల క్రితమే ఇది స్థాపించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా 190 సంవత్సరాలకు పూర్వమే చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానముకు భక్తులు ఎవరు వచ్చినా ఈ యొక్క దర్శించుకున్నట్లయితే స్వామిని మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి ఈ యొక్క దేవస్థానానికి దర్శించినట్లయితే భక్తులు వారి కోరికలు తీరుతాయని ఇక్కడ తప్పక వచ్చేసి స్వామిని దర్శించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, జోగు భిక్షపతి గారు మాట్లాడారు కదా. జోగు నరసింహతోటి కూడా ఈ యొక్క దేవాలయం యొక్క విశేషాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. ఈ దేవాలయం గురించి మీరు కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ యొక్క విశేషాలు చెప్పండి సార్. దగ్గర దగ్గర మాకు ఇది స్టార్ట్ అయ్యి ఇంచుమించు 190 సంవత్సరాలు అవుతుంది. మా తాత ముత్తాతల నుండి వస్తుంది అన్నట్టు. మా ముత్తాత వచ్చేసి జోగు కుమరప్ప. జోగు కుమరప్పకు 2 కుమారులు, జోగు రామప్ప, జోగు మల్లప్ప. మళ్ళీ వాళ్ళ తర్వాత రామప్పకు మల్లప్పకు నలుగురు కుమారులు. 4 కుమారులలో వాళ్ళ పిల్లలం మళ్ళీ మేమండి. అప్పటి నుంచి ఆచారంగా సంక్రాంతి భోగి రోజు, మళ్ళీ సంక్రాంతి, మళ్ళీ తెల్లారి ఒక దగ్గర 4-5 రోజులు జాతర రెగ్యులర్ నడుస్తుంటది. సంక్రాంతి పర్వదినాన మన కుమరవెల్లి హైలాండ్ మల్లన్న ఎట్లనో సేమ్ యథావిధిగానే ఇట్లనే ఉగ్గు పూజారులతోటి మేము ప్రతి ఏడాది ఇట్లా ఇదే సంవత్సరం జరుపుకుంటా వస్తున్నాము. భక్తులందరూ నలుమూల నుంచి దగ్గర ఇంచుమించు ఒక 5-6 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిపోతుంటారండి రెగ్యులర్. అయితే ప్రతి సంక్రాంతి పండుగ నాడు ఈ యొక్క మల్లన్న జాతర నడుస్తుంటదండి. అట్లా భక్తులందరూ చాలా మంది వచ్చిపోతుంటారు. కోరికిన మొక్కలన్నీ తీర్చుకుని మా దేవుడు మల్లన్న, బంజారా మల్లన్న అని పేరు. అందు గురించి ఎంత దూరంలో ఉన్నా కానీ దూరంలో ఉన్న కూడా మొక్కల గురించి వచ్చేసి కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోతుంటారు. ముందు ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు, తర్వాత ట్రాక్టర్లు, తర్వాత కార్ల మీద చాలా మంది వచ్చిపోతుంటారు. ఓకే, ధన్యవాదాలు సార్. ఓకే, నమస్తే అమ్మా. ఈ యొక్క బంజారా దేవస్థానం, మల్లన్న దేవస్థానానికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు మీరు? అంటే ఎప్పటికీ జరుగుతుంటది పండుగ గురించి చెప్పండి కొద్దిగా. సంక్రాంతికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం మీరు వస్తుంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు? 15 సంవత్సరాల నుంచా? ఏ ఊరమ్మా మీది? నేలపోగులనా? ఓకే ఓకే సార్, నమస్తే. మీ పేరేం సార్? నా పేరు కోటయ్య. కోటయ్య, ఏ ఊరు మీది? మాది బంజారే. బంజారేనేనా? అయితే ఈ యొక్క మల్లన్న జాతర జరుగుతుంటది కదా ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతికి. అయితే ఆ సంక్రాంతికి జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క జాతర గురించి చెప్పండి. ముత్తాత నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి చిన్నప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడు గుడి లేదు, ఉత్తనే రాళ్ళు, గుడి మొత్తం మన రాళ్ళు వేసేది చుట్టూరు. అయితే దేవుడు అప్పటికెళ్ళే ఉన్నాడు దేవుడు. వాళ్ళ అమ్మ కొన్ని రోజులు, వాళ్ళ తాత ముత్తాత కొన్ని రోజులు, అప్పటి నడుస్తూనే ఉంది. ఎవరు అన్నారు 190 సంవత్సరాల నుంచి నడుస్తుంది అని అన్నారు? నిజమేనా? అయితే ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర జరుగుతా ఉంటుంది. ఏడాదికి ఒకసారి జరుగుతుంది. అవునా? మాకు అప్పుడు ఆయన ఇట్లా బొట్టు పెడితే ఏదైనా తప్పులు పోయేది. ఆయన వాళ్ళ తాత ఒక బొట్టు పెట్టేది కట్టెతోటి, అయినా మనకు మంచిగా జరిగేది. అచ్చా. మరి ఇప్పుడు ఆ పాపంది ఉన్నది అంటారా? ఉన్నదా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మనవలు. వీళ్ళే వాళ్ళే చూసుకుంటారు ఇంకా, వాళ్ళ మన్మల్లు. ఓకే, జోగు కొమరప్పది స్థాపన, ఆయన స్థాపించాడు. ఓకే, అయితే మంచి అయితే జరుగుతుంది, భక్తులకు మంచిగా జరుగుతుంది. ఓకే. సార్ చెప్పండి, ఈ బంజారా జాతరకు ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వస్తుండ్రు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది సార్? మాది నేలపూల గ్రామం, లింగానంపురం మండలం. నేలపూల గ్రామం, లింగానంపురం మండలం. 15 సంవత్సరాలు రావట్టి మేము. ఏం పేరు సార్ మీది? మా పేరు వెంకటన్న పసునూరి. మేము ఇప్పటికి 15 సంవత్సరాలు రావట్టి ఇప్పుడు డెవలప్మెంట్ మంచిగా అయింది. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల మీకు బిజినెస్ పర్లేదా? బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుందా? అయితే మీరు ఈ జాతరకే కాకుండా మిగతా జాతరలు కూడా వెళ్తుంటారా? పెడతా ఉన్నాం.
సార్ నమస్తే. నమస్తే సార్. ఏం పేరు సార్? నా పేరు ప్రసన్నుడు సత్తయ్య. సత్తయ్య, ఏ ఊరు సార్? మా నేలపౌల. నేలపౌలనా? అయితే ఈ యొక్క బంజరా మల్లన్న స్వామి దేవస్థానానికి ఎప్పటి నుంచి వస్తుంది సార్? మేము 20 సంవత్సరాలు అండి మీరు రాబట్టి. అవునా? దేవుడు నడిచే కాంచి మేము వస్తాను. 20 సంవత్సరాల నుంచి మేము పెడతాను. అయితే ఇక్కడికి వస్తున్న భక్తులు మరి వాళ్ళకు కోరికలు తీరుతున్నాయి మంచిగా? మంచిగా అవుతుంది స్వామి, మంచిగా అవుతుంది సార్. అవునా? మీరు చెప్పండి, మీరు బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉందా? బిజినెస్ మంచిగా మల్లన్న దయ వల్ల మాకు అనుకున్నట్టు నడుస్తుంది సార్. అవునా? అయితే ఇక్కడ వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు మల్లన్న స్వామి యొక్క కోరికలు కోరుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మంచిగా జరుగుతుంది అని చెప్తారు. మంచిగా జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ఏం పేరు సార్ మీ పేరు? నమస్కారం సార్, నా పేరు అనిల్ సార్. అనిల్ గారా? ఇప్పుడు మనము భక్తుడు అనిల్ గారితో ఏ ఊరు నుంచి వచ్చారు? మాది సింగరాజపల్లి నుంచి వచ్చినటువంటి ఈ బంజారా మల్లన్న జాతరకు వచ్చినటువంటి అనిల్ గారితో మాట్లాడదాం. ఈ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుంటది? ఈ యొక్క జాతర విశేషాలు చెప్పండి సార్ కొద్దిగా. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు మనకు ఈ బంజారా మల్లన్న జాతర అనేది కొనసాగడం జరుగుతుంది. ఓకే. గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ బంజారా మల్లన్న దేవుడు వెలిచాడు. మా జోగు కులస్తులు ఇక్కడ మల్లన్న గుడిని కొలువు చేశారు. సో మా జోగుల్లో ఉండడం వల్ల మాకు జర జోగు వాళ్ళకి గొప్ప కీర్తి, మా ఇంటి పేరు కూడా గొప్ప కీర్తి జరుగుతుంది జోగు వారికి. అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతికి బంజారా మల్లన్న జాతర జరగడం, జోగు వారి పేరు రాష్ట్రం అంతటా, తెలంగాణ రాష్ట్రం అంతటా మారుమోగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. బంజారా మల్లన్న దగ్గర ఏ కోరికలు కోరినా కూడా నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం బంజారా మల్లన్న జాతర ప్రతి సంక్రాంతికి జరుగుతుంది. కావున మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వస్తుంటారు. ఇక్కడ అక్కడ అని కాదు, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, అక్కడక్కడ దూర ప్రాంతాల నుండి కూడా మన బంజారా మల్లన్న జాతరకు విచ్చేస్తుంటారు. కోరికన కోర్చలు తీర్చే దేవుడు మన బంజారా మల్లన్న. ఓకే ఓకే. అయితే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కోరికలు తీసే మల్లన్నగా పేరు పొందింది. అందుకే వచ్చేసి ప్రతి సంవత్సరం కోరికలు తీసుకొని పోతుంటారు. ఓకే, నమస్కారం సార్, ధన్యవాదములు. నమస్తే. మనము బంజారా దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ బంజారా దేవస్థానం దగ్గర ఈ వస్తువులు, టాయ్స్ అండ్ ఏమంటారు ఇవన్నీ, బొమ్మలు, టెడ్డీ బియర్స్, అంటే రకరకాల అన్ని ఐటమ్స్, ఆట బొమ్మలు అన్ని అమ్ముతుంటారు పిల్లలకు. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తుంది సార్ మీరు? 30-40 సంవత్సరాల నుంచి వస్తున్నారు. నేలపోగుల నుంచి. ఏం పేరు సార్? పన్నీరు నరసింహ. అయితే ఎలా ఉంది మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు మంచిగా చూసుకుంటుండా స్వామి? చాలా అందరికి మంచిగా చేస్తున్నాడు, అందరికి ప్రతి ఒక్కరికి అందరికి మంచిగా చేస్తున్నాడు. అందువల్లనే ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరుగుతున్నటువంటి ఈ మల్లన్న స్వామి యొక్క జాతరకు అందరూ వచ్చేసి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని వెళ్ళిపోతుండ్రు, అంతేనా? ఈ విషయాలు చేసిన తర్వాత వండిన వంటలను ఆరగించి